భారతదేశంలోని అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన సవరణలు చూద్దాం మనం. మొదటిది 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2015 భారత్ బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ల మార్పిడి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 జీఎస్టీకి సంబంధించి. జీఎస్టీ అనేది భారతదేశంలో ప్రవేశపెట్టిన పరోక్ష పన్ను. ఇది 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ మనం జూలై 1ని జీఎస్టీ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో అలానే 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 338B. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి 10% ఉద్యోగాల్లో మరియు విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లకు సంబంధించి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2020 లోక్సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ 10 ఏళ్ల పొడిగింపు మరియు ఆంగ్లో ఇండియన్స్ల తొలగింపు కూడా దీనికి సంబంధించి. 105వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి 2021 సామాజిక విద్యాపరమైన తరగతుల గుర్తింపు రాష్ట్రాలకు అధికారం. 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023 చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లకు సంబంధించి. అండ్ 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023 దీన్ని 128వ రాజ్యాంగ సవరణ బిల్లు దీనికి సంబంధించి. ఓకేనా, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్. 130వ రాజ్యాంగ సవరణ చట్టం 2025 రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కామెంట్ చేయండి.